ఫ్రెండ్స్, ఈ మధ్య ఎయిర్పోర్ట్ లో నా కళ్ళ ముందే నా ముందుంటున్న ఒక లేడీని ఆపి, మీరు వేసుకొస్తున్న బంగారం దుబాయ్ నుంచి వేసుకొచ్చిందా, అక్కడి నుంచి మీరు బంగారాన్ని తీసుకొస్తున్నారా అని తనని చాలా క్వశ్చన్స్ ని వేయడం జరిగింది. అండ్ ఆ బంగారం పై మన ఇండియన్ బిఏఎస్ హాల్ మార్క్ కూడా లేకపోతూ ఉండడం, తను ఇండియాలోనే కొన్నానని దుబాయ్ నుంచి దాన్ని తీసుకురాలేదని తను ఎంత చెప్తున్నా కస్టమ్స్ వాళ్ళు నేను చూస్తున్నంత సేపు అయితే మాట వినలేదు. కాబట్టి ఇతర దేశాలకి ప్రయాణించాలనుకునే ప్రతి ఒక్కరు ఒంటిపై వేసుకు వెళ్తున్న బంగారం ఒక లిమిట్ దగ్గరగా ఉంటే, ఒక చైన్, గాజులు అలా ఉంటే ఓకే, బట్ నెక్లెస్ అండ్ ఇంకొంత ఎక్స్ట్రాగా వేసుకు వెళ్తున్నారు అనుకుంటున్నప్పుడు మాత్రం ఇండియాని వదిలి వెళ్లే ముందే ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర గోల్డ్ డిక్లరేషన్ ని చెయ్యండి. మీరు తిరిగి ఇండియాకి వస్తున్నప్పుడు ఆ బంగారం ఇండియాదే అని వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు మిమ్మల్ని ఎటువంటి విచారణ కానీ అండ్ మీపై కస్టమ్ డ్యూటీని కానీ వెయ్యరు. మనం ప్రూవ్ చేసుకోలేని సందర్భంలో 35% దగ్గరగా కూడా మన పైన కస్టమ్ డ్యూటీని, ట్యాక్స్ ని విధిస్తారు. కాబట్టి వెళ్తున్నప్పుడే ఇమిగ్రేషన్ లో డిక్లరేషన్ చేయడం అండ్ పాసిబుల్ అయితే వేసుకు వెళ్తున్న బంగారం రిలేటెడ్ ఏదైనా బిల్స్ ఉన్నా ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందే ఆ బిల్స్ ని ఫోటో తీసి మన దగ్గర స్టోర్ చేసి ఉంచుకోవడం మనం కస్టమ్స్ వాళ్ళ దగ్గర ఇబ్బందులు పడకుండా మనల్ని కాపాడుతుంది.